హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బఫెలోడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఈ అమ్మాయి అనమాట చిన్నప్పుడు. సో హీరోయిన్ కి ఏంటంటే తనకంటూ ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని, అది కూడా ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ అమ్మతో తన ఐడియా మొత్తం చెప్తుంది. కాకపోతే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నీ వయసు ఎంత, నువ్వు మాట్లాడే మాటలెంత, ముందు నువ్వు చదువుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆ ఐడియాని తొక్కి అవతల పడేస్తుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి బాగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఒక కోరిక అయితే ఉంటుంది. ఇదే విషయాన్ని వాళ్ళ అన్నయ్యతో కూడా చెప్తుంది. కానీ వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి హీరోయిన్ ఐడియాని కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చి ఏం చేస్తుందంటే, ఇంట్లో చికెన్ కర్రీ ఉంటుంది అనమాట. అంటే చికెన్ ఉంటుంది వండకుండా, దాంతో లెగ్ పీసులు చేసి KFC చికెన్ లా చేసి వాటిని బయట రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి $25 వస్తాయి. ఆ డబ్బులు చూసిన తర్వాత హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. తాను ఖచ్చితంగా బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలని చెప్పేసి. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ కూడా పెరిగి పెద్దదవుతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళతో కలిసి ఏం చేస్తుందంటే, కాలేజీ దగ్గరికి వెళ్ళి కాలేజ్ స్టూడెంట్లకి సిగరెట్లు అమ్ముతుంది అనమాట. అలా వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి ప్రాపర్ గా బ్యాంకులో వేయకుండా ఇంట్లోనే డబ్బులన్నీ దాచిపెట్టుకుంటుంది. ఎందుకంటే బ్యాంకులో వేస్తే ట్యాక్స్ కట్ అవుతుందని చెప్పేసి ఎవరికి కనిపించకుండా ఇంట్లోనే డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ అమ్మ సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఒక ఫ్యాన్సీ స్కూల్లో అప్లికేషన్ పెట్టుకున్నావు కదా, జాయిన్ అవుతానని చెప్పేసి ఆ స్కూల్లో నీకు సీట్ వచ్చిందని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద స్కూల్ అనమాట. అక్కడ సీట్ రావడమే చాలా గొప్ప విషయం. కాకపోతే హీరోయిన్ కి మనసులో ఉన్న ఒక బాధ ఏంటంటే, ఆ స్కూల్లో జాయిన్ అవడానికి సీట్ వచ్చింది కానీ మరి ఫీజు కట్టాలి కదా, దానికి బాగా డబ్బులు అవుతాయి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, బ్యాంక్ లో లోన్ తీసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నువ్వు లోన్ తీసుకొని దానికి వడ్డీలు కట్టుకుంటూ మనం మైనస్ బ్యాలెన్స్ లోకి వెళ్ళి ఆ తర్వాత నా చదువులు కంప్లీట్ అయిపోయి నాకు ఉద్యోగం వచ్చినా కూడా ఉపయోగం ఉండదు, కాబట్టి మనం ఈ రూట్ లో కాకుండా వేరే రూట్ లో వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏమంటాడంటే, నానుంటే బాగుండదు కదా, మనకి ఏదో విధంగా హెల్ప్ చేసేవాడు అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఉన్నాను అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏంటంటే స్టిక్కర్లు డిజైన్ చేసి వాటిని కట్ చేసి అమ్ముతూ ఉంటాడు. ఉదాహరణకి జిరాక్స్ షాపు లేకపోతే కలర్ ప్రింటింగ్ ఉంటాయి కదా, అలా చేసి అమ్ముతూ ఉంటాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో బఫెలోడ్ గేమ్ అని కూడా జరుగుతుంటుంది అనమాట. ఆ గేమ్ చూడటానికి చాలా మంది వస్తారు. ఆ గేమ్ టికెట్లన్నీ తానే ప్రింట్ వేసి దొంగతనంగా, ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ లో ప్రింట్ వేసి అవి ఒరిజినల్ టికెట్లు అని చెప్పేసి బ్లాక్ లో అమ్మేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా బాగా డబ్బులు వస్తాయి. తను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే తన బ్యాడ్ లక్ ఏంటంటే, పోలీసులు వెంటనే వచ్చి హీరోయిన్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ డబ్బులు మొత్తం లాగేసుకుంటారు. హీరోయిన్ మీద కేసు బుక్ అవుతుంది అనమాట. కోర్టులో కేసు హియరింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఆపోజిట్ ఉన్న లాయర్ ఏమంటాడంటే, ఈ అమ్మాయి ఈ వయసులోనే ఈ రేంజ్ బిజినెస్ చేస్తుందంటే, ఈ అమ్మాయి పెద్దదైతే మాత్రం చాలా పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేస్తుందండి, కాబట్టి మీరు ఆలోచించి ఈ అమ్మాయికి శిక్ష వేయాలి, అందులోనూ 3 సంవత్సరాల వరకు ఈ అమ్మాయికి శిక్ష వేస్తే సెట్ అవుతుందని చెప్పి అంటంతో జడ్జి గారు కూడా నువ్వు చెప్పింది నాకు కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన కూడా 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. సర్లే అని చెప్పేసి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది అనమాట. జైల్లో సిగరెట్లు చాక్లెట్లు అమ్మితే ఎలా ఉంటుందని చెప్పేసి జైల్లో కూడా సిగరెట్లు చాక్లెట్లు అమ్ముతూ ఉంటుంది. అక్కడ కూడా బిజినెస్ బాగానే వెళ్తుంది. కాకపోతే ఇంతకు ముందు ఇలాగే అమ్మాయి ఒక ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడకి ఏంటంటే కోపం వస్తుంది హీరోయిన్ చూసిన తర్వాత. ఇదేంటి ఇక్కడికి వచ్చి నా ప్లేస్ కొట్టేయాలని చూస్తుందని చెప్పేసి హీరోయిన్ పిలిచి ఒక గుద్దు గుద్దుతుంది. దాంతో హీరోయిన్ అక్కడే అడ్డం పడుతుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మని అన్నయ్యని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్ తరపున వాదించే లాయర్ కి బాగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా ఒక బార్ లో పనిచేస్తూ ఉంటాడు అనమాట. వచ్చే డబ్బులు సరిపోక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ జైలుకి వెళ్లి 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత హీరోయిన్ కూడా జైలు నుంచి రిలీజ్ అవుతుంది. హీరోయిన్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తనకేంటంటే ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చెప్పేసి తాను కూడా చేసేదేం లేక వాళ్ళ అన్నయ్య పనిచేస్తున్న బార్ లోనే క్లీనర్ గా పనిచేస్తుంది. అలా చేస్తున్నా సరే హీరోయిన్ కి ఏంటంటే ఆ జాబ్ నచ్చదనమాట. ఏదో కొంచెం సర్వైవ్ అవ్వాలి, ఖాళీ ఉండకూడదు అని చెప్పేసి హీరోయిన్ అక్కడ జాయిన్ అవుతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, డెబ్ కలెక్షన్ కంపెనీ నుంచి అనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అన్నయ్య తను జైలుకి వెళ్ళిన తర్వాత బయట బాగా అప్పులు చేశాడు. ఆ అప్పుల్ని వసూలు చేయడానికి డెబ్ కలెక్షన్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు. ఉదాహరణకి మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు డెబ్ కలెక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, పలానోడు మా దగ్గర అప్పు తీసుకున్నాడు, వాడు మాకు డబ్బులు ఇవ్వట్లేదంటే ఆ కంపెనీ వాళ్ళు మనం ఎవరికైతే అప్పు ఇచ్చామో వాళ్ళకి కంటిన్యూస్ గా ఫోన్ చేసి, ఒకవేళ మీరు డబ్బులు ఇవ్వకపోతే బాగోదని చెప్పి బెదిరించి ఆ డబ్బులు వసూలు చేసి మనకి ఇస్తారు. అది వాళ్ళు చేసే పని అనమాట. సో వీళ్ళు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి, నువ్వు $20,000 తీసుకున్నావు కదా, ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కొంచెం ర్యాష్ గా మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావయ్యా, ఒక మనిషిని డబ్బులు అడిగే పద్ధతి ఇదే అని చెప్పేసి ప్రాపర్ గా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఎలా డబ్బులు వసూలు చేయాలి, డబ్బులు తీసుకున్న అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, అతనికి నువ్వు ఫ్రెండే డబ్బులు అడగల తప్ప ఇలా అడిగితే డబ్బులు వస్తాయని చెప్పి అంటంతో ఆ డెబ్ కలెక్షన్ కంపెనీ అతను షాక్ అయిపోయి, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, సరేనండి మరి డబ్బులు కట్టండి అని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, మాకు ఉద్యోగాలు లేక మేము సస్తంటే మీరు డబ్బులు
డబ్బులు కట్టమంటున్నారు, అయినా మాకు ఉద్యోగం ఉన్నప్పుడు మేము డబ్బులు కడతామని చెప్పి అనడంతో మీకు ఉద్యోగం కావాలి అంతే కదా అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ డెబ్ కలెక్షన్ కంపెనీ అతను ఏం చేస్తారంటే హీరోయిన్ రమ్మంటాడు. ఎందుకంటే ఈ కంపెనీ గురించి ఈ ప్రాసెస్ గురించి చాలా అద్భుతంగా వివరించింది కదా, అందుకని అక్కడికి రమ్మంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన ముహూర్తానికి సడన్ గా అక్కడికి ఆ కంపెనీ ఓనర్ వస్తాడు. అతని పేరు విజ్ అనమాట. అతను కూడా హీరోయిన్ పరిచయం చేస్తాడు. అతను పరిచయం చేసిన తర్వాత హీరోయిన్ తనకున్న నాలెడ్జ్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో అతను ఏమంటాడంటే సరే నువ్వు కూడా జాయిన్ అయిపోయి కంపెనీలో అని చెప్పడంతో హీరోయిన్ కి జాబ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు మీద ఎవరెవరు ఎంత కలెక్ట్ చేశారని చెప్పేసి ప్రాపర్ లిస్ట్ ఉంటుంది. అందులో ఒక అతని పేరు టాప్ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఒక 1 వీక్ లో నేను టాప్ పొజిషన్ కి వస్తానని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఆ ఓనర్ తో కూడా అంటుంది, చూడండి నేను కనుక టాప్ పొజిషన్ కి వస్తే 1 వీక్ లో మా అన్నయ్య మీకు కట్టాల్సిన అప్పుని క్లియర్ చేసుకుంటారా అని చెప్పేసి అంటంతో ఆ ఓనర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరోయిన్ కలెక్ట్ చేయదేమో అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఫస్ట్ ఒక కేసు తీసుకుంటుంది. ఈ పిల్లాడు $5,000 అప్పు తీసుకుని ఇవ్వట్లేదని చెప్పేసి అంటంతో వెంటనే హీరోయిన్ ఆ పిల్లాడికి ఫోన్ చేస్తుంది. వాడు కాలేజీలో చదువుకుంటున్నాడు అనమాట. వాడిని ఏంటంటే అరే బాబు సాయంత్రం డబ్బులు కట్టే నీకే మంచిదని చెప్పి అంటంతో నేను కట్టను, ఏం చేసుకుంటూ చేసుకొని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మనోడితో ఏమంటుందంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అమ్మకు ఫోన్ చేస్తే మీ అమ్మాయి కట్టేస్తుందని చెప్పేసి అంటంతో వాడికి భయం వేసి లేదంటే నేనే కడతానని చెప్పేసి $5,000 ఇమీడియట్ గా కట్టేస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క కేసుని ప్రాపర్ గా డీల్ చేస్తుంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏ పని చేస్తే ఆ డబ్బులు కట్టగలరని చెప్పేసి హీరోయిన్ ఒక అనాలిసిస్ తో అందరి చేత డబ్బులు కట్టిస్తూ ఉంటుంది. వారం అయ్యేసరికి హీరోయిన్ టాప్ పొజిషన్ కి వస్తుంది. సో దాంతో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కట్టాల్సిన అప్పు మొత్తం తీరిపోయినట్టే అనమాట. అదే సమయంలో ఒక కేసు వస్తుంది అనమాట. 20 సంవత్సరాల నుంచి డబ్బు తీసుకొని కట్టట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే డీల్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేస్తే ఒక ముసలావిడ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అందులోనూ ఆ ముసలావిడ భర్త డబ్బులు తీసుకున్నాడు అనమాట. కాకపోతే ఆయన చనిపోయాడు. కానీ ఈవిడికి ఏమో డబ్బులు కట్టమని చెప్తుంటే ఆమె రెస్పాన్స్ సరిగా అవట్లేదు అనమాట. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాదండి ఇలా అప్పు తీసుకున్నారంట కదండి, 20 సంవత్సరాలు అవుతుంది, మీరు ఇంకా కట్టలేదు ఏంటండి అని చెప్పి అంటంతో చూడమ్మా అప్పు తీసుకున్నది నా భర్త, కానీ ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఆ అప్పు నన్ను కట్టమంటారేంటి అని చెప్పి అంటంతో లేదండి తీసుకుంది మీ ఆయన కాబట్టి, మీ ఆయన కట్టిన ఇంట్లోనే మీరు ఉంటున్నారు కాబట్టి, అందులో అతను నీ భర్త కాబట్టి అతని బాధ్యతలు కూడా నీ మీదకి వస్తాయండి. మీరు డబ్బులు కట్టకుండా మీరు కూడా చనిపోతే ఆ బాధ్యత కాస్త నీ కూతుర్లకో కొడుకులకో నీ మనవల మీదకి వెళ్ళిపోతుందండి. తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ తొక్కలో డబ్బుల కోసం జనరేషన్ మొత్తాన్ని ఇబ్బంది పెడతారు ఎందుకని చెప్పి అంటంతో ఆ ముసలావిడికి హీరోయిన్ చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించేసి వెంటనే డబ్బులు కట్టేస్తుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకొని ఆఫీస్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో ఇంకొక డీల్ ఏంటంటే ఈ ముసలావిడ కట్టే డబ్బుల్లో 10% హీరోయిన్ కి వస్తాయి అనమాట. ఆ డబ్బులు కూడా ఆ కంపెనీ ఓనర్ విజ్ హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. హీరోయిన్ కూడా ఆనందపడుతుంది. కాకపోతే ఈ విజ్ గాడు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. అదేంటంటే ఆవిడ డబ్బులు ఎప్పుడో కట్టేసింది, కాకపోతే ఆవిడకి మతిమరుపు జబ్బు ఉంది. ఆ జబ్బుని క్యాష్ చేసుకొని మనోడు ప్రతి సంవత్సరం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అనమాట. ఆవిడేమో డబ్బులు కట్టిన తర్వాత మర్చిపోతుంది. ఈ విషయాన్ని విజిగాడి చెప్పి నవ్వుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. పాపం ఆ ముసలావిడ దగ్గర డబ్బులు తీసుకున్నావా, అంతేకాకుండా ఈ విజిగాడి జనాలను ఎంత మోసం చేస్తున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ విజిగాడు మామూలుడు కాదని చెప్పేసి వాడి గురించి చెప్తూ ఉంటుంది అనమాట. అదే సమయంలో ఒక లాయర్ లోపలికి వస్తాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ 3 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళాలని చెప్పి జడ్జి గారితో చెప్పాడు కదా, అతనే వస్తాడు. బేసికల్ గా అతను రావడానికి కారణం ఏంటంటే హీరోయిన్ విజయ్ దగ్గర పనిచేస్తుంది కదా, సో వాడి దగ్గర నువ్వు పని చేయొద్దు, వాడు ఒక మోసగాడు అని చెప్పి చెప్పడానికి వచ్చాడు. అంతేకాకుండా ఇతనికి కూడా ఏంటంటే హీరోయిన్ అంటే కొంచెం ఇష్టం అనమాట. అందుకని హీరోయిన్ మంచి కోరు వచ్చి మరి చెప్తాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా అర్థమైపోతుంది వీడు నన్ను ఇష్టపడుతున్నాడు, అంతేకాకుండా నా మంచి కోరుకుంటున్నాడు అని చెప్పేసి. దాంతో హీరోయిన్ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. బేసికల్ గా ఇతనే మన కథలో హీరో. సో హీరోయిన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు రిలేషన్ బాగా కొనసాగుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో బేసికల్ గా హీరోయిన్ కి ఫ్రెండ్స్ ఎవరో లేరు, అందులోనూ బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పేసి వాళ్ళ అమ్మతో తెగే చెప్పింది. కానీ హీరోయిన్ ఇంటికి తీసుకొచ్చి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళకి పరిచయం చేస్తుంది. దాంతో వాళ్ళ అమ్మాయి షాక్ అవుతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మకు చెప్తుంది అనమాట, నేను విజయ్ దగ్గర పని చేయాలనుకోవట్లేదు, అందులోనూ డెబ్ కలెక్షన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ అందరు హెల్ప్ కావాలని చెప్పి అంటుందో వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. హీరోయిన్ తను సేవ్ చేసుకున్న డబ్బులు మొత్తంతో కంపెనీ స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా డబ్బులు ఇస్తుంది అనమాట. ఆ తర్వాత కంపెనీ స్టార్ట్ చేసే ముందు కాకపోతే ఇక్కడ ఒక చిక్ ఏంటంటే డెప్ట్ కలెక్ట్ చేసిన తర్వాత సీల్ చేసి ఎంట్రీ చేయడానికి ఒక పేపర్ బిల్ కావాలన్నమాట. ఆ పేపర్ ని విజ్ వాళ్ళ తమ్ముడి దగ్గర కొనుక్కున్నాడు. కాకపోతే ఇప్పుడు విజ్ కి వాళ్ళ తమ్ముడికి గొడవలు అవడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంటే విజ్ దగ్గరికి వెళ్ళి నేను కూడా డెప్ట్ కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పి అంటంతో సరే ఇదంతా బాగానే ఉంది, నేను కూడా పేపర్ ఇస్తాను, కానీ ఈ విషయం మా అన్నయ్య తెలిస్తే వాడు మామూలుగా వదిలిపెట్టడు, వాడితో కొంచెం జాగ్రత్త అని చెప్పి అంటంతో నేను ఎలాగోలా మెయింటైన్ చేసుకుంటా అని చెప్పేసి తన దగ్గర తీసుకుంటుంది. తీసుకుని అగ్రిమెంట్ రాసుకుంటుంది అనమాట. ఆ తర్వాత ఒక ఆఫీస్ తీసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు ఎంప్లాయీస్ కావాలి. ఇప్పుడు ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కొంచెం కష్టం అయిపోతుంది. కానీ ఈ డెప్ట్ కలెక్షన్ కంపెనీలో పనిచేసి మానేసిన వాళ్ళు వేరే చోట్ల పని చేసుకుంటారు
ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళకి సెపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందులోనూ వాళ్ళు ప్రోస్ అయి ఉంటారని చెప్పేసి ఎవరెవరైతే మానేస్తారో వాళ్ళందరూ మొబైల్ నంబర్లు తీసుకొని వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తానే అప్రోచ్ అయ్యి వాళ్ళందరిని ఒప్పించి తిరిగి తన కంపెనీలో జాయిన్ చేసుకుంటుంది. అంటే ఆఫీసులో పనిచేస్తారనమాట అందరూ. అలా చేసే ప్రాసెస్ లో హీరోయిన్ వాళ్ళ కంపెనీ భయంకరంగా డెవలప్ అవుతుంది. దాంతో హీరోయిన్ ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి అనమాట. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ సంతోష సమయంలో మనందరం మ్యాచ్ చూడాలని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఒక మ్యాచ్ జరుగుతుంటే అక్కడికి ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత తను వాష్రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళి వాష్రూమ్ లో కూర్చున్న తర్వాత ఎవరో ఒక అతను వచ్చేసి ఒక పేపర్ హీరోయిన్ దగ్గర వేస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే నువ్వు తీసుకుంటుంది లోన్ కాదు మా రక్తం అని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ నెత్తి మీద సడన్ గా రెడ్ కలర్ వాటర్ పోస్తారనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక అసలు ఎవరు చేస్తున్నారు అలా అని చెప్పేసి హడావుడిగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తనకు డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా హీరోయిన్ తన స్టాఫ్ తో కలిసి ఆఫీస్కి వెళ్తుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీసులో ఉన్న సామాన్లు మొత్తం పగలగొట్టేసి ఉంటాయి. అంతేకాకుండా ఆఫీస్ మొత్తం చెల్లా చెదురైపోయి ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి వాళ్ళనే ఫోన్ చేస్తాడు, అర్జెంట్ గా బార్కు రా అని చెప్పేసి. అదే తను పనిచేస్తున్నాడు కదా ఒక బార్ లో, ఆ బార్కు రమ్మని చెప్పి అంటాడు. వెళ్ళి చూస్తే అక్కడ విజిగాడు ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బార్ లో పెద్ద గొడవ చేసి హీరో వాళ్ళ అన్నయ్య జాబ్ పోయేలా చేస్తాడనమాట. అంతేకాకుండా హీరోయిన్ తో చెప్తాడు, ఏంటి నువ్వు డెప్ట్ కంపెనీ పెట్టావా, అంటే ఇప్పుడు మేమేమైపోవాలి, నాకు తెలియకుండా కంపెనీ పెట్టి సక్సెస్ అయిపోయి నన్ను దాటేద్దాం అనుకున్నాం అని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తాడు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఇప్పటివరకు కలెక్ట్ చేసిన ఆ అమౌంట్, ఆ తర్వాత దానికి సంబంధించిన ఫైల్స్ మొత్తం డెబిట్ ఫైల్స్ మొత్తం ఆ విజిగాడు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో పెట్టున్నాడు అనమాట. దాంతో హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాదు. అందులోనూ ఆఫీస్ మళ్ళీ ప్రాపర్ గా రెడీ చేసి కంపెనీ రన్ చేద్దాం అనుకుంటేనేమో మళ్ళీ ఆఫీస్ రెడీ చేయడానికి డబ్బులు అవుతాయి. అంత డబ్బులా లేవు. అందులోనూ తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం మనోడు తీసుకెళ్ళిపోయాడు కదా విజిగాడు, వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలో తెలియదు. అలా ఆలోచిస్తున్నప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. మన కథలో హీరో దగ్గరికి వెళ్దాము, వాడి ద్వారాగా పోలీస్ కేసు పెట్టించి ఆ ఫైల్స్ వెనక్కి తెప్పించుకుందాం అని చెప్పేసి హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే డెప్ట్ కలెక్షన్ అనేది కొంచెం ఇల్లీగల్ అనమాట. కాకపోతే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు, కానీ ఇల్లీగల్ గా చేయకూడదు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటే హీరో ఎప్పుడు చెప్పాడు అనమాట, ఎలాంటి పనులు చేయమాకు, మనకి ఎందుకు ఇవన్నీ, కావాలంటే వేరే బిజినెస్ చూసుకో అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ తన ఆఫీసు లోపలికి వెళ్ళి తనకు తెలియకుండా తన ల్యాండ్ లైన్ నుంచి పోలీసులకు ఫోన్ చేసి ఆ విజిగాడు పలానా చోట డెబ్ కలెక్షన్ చేస్తున్నాడని చెప్పేసి పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. అది కూడా హీరో ఇచ్చినట్టు. దాంతో పోలీసులు వెళ్ళి ఆ రోజు సాయంత్రం విజిగాడిని వాడి స్టాఫ్ మొత్తాన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లిన కొంత సమయానికి మన కథలో హీరోయిన్ కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి వాడి ఆఫీసులో ఉన్న తన ఫైల్స్, అంతేకాకుండా వాడి దగ్గర ఉన్న ఫైల్స్ మొత్తం దొంగతనం చేసి తీసుకొచ్చి తన ఆఫీసులో పెట్టుకుంటుంది. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తన కంపెనీ రన్ చేస్తుంది అనమాట. అలాగా తన కంపెనీ మళ్ళీ పికప్ అవుతుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుంది అంటే మామూలుగా మన డబ్బులు మొత్తం తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తే ఆ డబ్బులు కూడా మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలని చెప్పేసి డబ్బులు మొత్తాన్ని తన ఇంట్లో దాచిపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా మరుసటి రోజు హడావుడిగా మన కథలో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి అసలు నీకు బుద్ధి ఉందా లేదా, ఆ విజిగాడికి నేను కంప్లైంట్ ఇచ్చినట్టు క్రియేట్ చేసావు, అసలు నీకు కంప్లైంట్ ఇవ్వలేదు, సో వాడిని అరెస్ట్ చేయడానికి నన్ను వాడుకున్నావు, సరే వాడుకుంటే వాడుకున్నావు, ఆ డెప్ట్ కలెక్షన్ జాబ్ ఎప్పటి నుంచో మానేమే చెప్పన్నాను కదా, అందులో నువ్వు లీగల్ గా కలెక్ట్ చేస్తే ఓకే అంతా బానే ఉంటుంది, కానీ ఇల్లీగల్ గా కలెక్ట్ చేస్తున్నావంట, కొంతమందిని బెదిరించావంట, వాళ్ళేమో నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తావు, నువ్వు మానే అని చెప్పంటంతో హీరోయిన్ కూడా హీరోతో చెప్తుంటుంది అనమాట, నేను మానేస్తాను కాబట్టి కొంచెం డబ్బులు అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారనమాట. హీరోయిన్ కి అర్థమైపోతుంది తను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళు వచ్చింది హీరోయిన్ ని అరెస్ట్ చేయడానికి కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయడానికి. అంతేకాకుండా ఇల్లు మొత్తం చెక్ చేసి హీరోయిన్ ఇప్పటి వరకు దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్లిపోతారు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. అసలు ఇదంతా చేసింది ఎవరని చెప్పి ఆలోచిస్తే చేసింది ఎవరో కాదు, ఆ విజిగాడ్ అనమాట. తాను జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరని చెప్పి ప్రాపర్ గా తెలుసుకుంటే హీరోయిన్ అని తెలుస్తుంది. అందుకనే కావాలని తానే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అందుకని ఇలా జరిగిందనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి మనం కొడదామని వెళ్తుంది, కానీ వాడేమో తాడి చుట్టాలు ఉంటాడు. పాపం హీరోయిన్ ఏమో పిల్లి ఉన్నట్టు ఉంటుంది, ఎలా కొడుతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ కోపం వచ్చేసి నేను కలెక్ట్ చేయకపోతే మిగతా చాలా మంది కలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ పోలీసులు పట్టించాలని చెప్పేసి హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఊర్లో ఉన్న ప్రతి ఒక్క డెప్ కలెక్టర్ ని, అంతేకాకుండా వాళ్ళందరికి జీతాలు ఇచ్చే బాస్ ని పిలుస్తుంది అనమాట. అందులో విజిగాడు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళందరితో ఏమంటుందంటే, చూడండి మనం చేసేది ఇల్లీగల్ పని, కాకపోతే ఈ పనిని మనం లీగల్ గా చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు అనమాట. ఈ అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి ఏదో కొత్త ఐడియాతో వచ్చిందని చెప్పేసి అందరూ నవ్వుతూ ఉంటారు. కాకపోతే విజిగాడు కొడుతుంది, ఈ అమ్మాయి ఇంత మంచిది కాదే, ఏదో తేడా ఉందని చెప్పేసి చుట్టూ చూస్తే ఒక చోట కెమెరా ఉంటుంది. వీళ్ళందరూ మాట్లాడే మాటలు తాను చెప్పేది మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది. దాంతో మనోడు కోపం వచ్చేసి ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది, అంతా వీడియో రికార్డ్ చేస్తుందని చెప్పేసి అన్నప్పుడు సడన్ గా అక్కడికి హీరో వస్తాడు. హీరోతో పాటు పోలీసులు కూడా వస్తారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. బేసికల్ ఇదంతా హీరో ప్లాన్ అనమాట. ఇప్పుడు నువ్వు మానేస్తున్నావు కదా, నీతో పాటు చాలా మంది ఉంటారు, వాళ్ళు మానరు కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేపిద్దాం అని చెప్పేసి హీరో మాస్టర్ ప్లాన్ వేశాడు.
అంటాడు. అంతేకాకుండా డెప్ట్ ఫైల్స్ మొత్తం హీరోయిన్ దగ్గర ఉన్నాయి కదా, వాటన్నింటినీ తగలబెట్టమంటాడు. ఎందుకంటే ఆ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ ఏదో ఒక రోజు డబ్బులు వసూలు చేస్తుంటారు కదా, అవి లేకపోతే ఎవరు ఏం చేయలేరని చెప్పేసి వాటన్నింటినీ తగలబెట్టమంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాటన్నింటినీ తగలబెడుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి పార్టీ చేసుకుంటారనమాట. ఎందుకంటే చాలా మంది డెప్ట్ కలెక్షన్ చేసే వాళ్ళందరినీ పట్టించారు కదా, అందుకనే హీరో కూడా పార్టీ చేస్తాడు. హీరోయిన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి అటెండ్ అవుతారు. అందరూ బాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, నేను ఇప్పుడు దాకా డబ్బుల కోసం ఏదో పిచ్చి పనులు చేశాను కానీ ఇప్పుడు నేను కొంచెం సీరియస్ గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ అనే ఉంటాడు కదా, తనేంటంటే కొంతమంది దాచిపెట్టుకుంటాడు అనమాట. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇదిగో నా తరపున నీకు డబ్బులు ఇస్తున్నాను, నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే నీ వెనకాల నేను ఉంటానని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. వాళ్ళని ఎంత సపోర్టివ్ ఉండడని చెప్పేసి. దాంతో హీరోయిన్ చెప్తుంది అనమాట, నేను చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేస్తానని చెప్పి అనడంతో అందరూ ఆనందంతో క్లాప్స్ కొడతారు. ఎందుకంటే హీరోయిన్ కి ఆ టాలెంట్ ఉంది, ఏ పైన సరే పర్ఫెక్ట్ గా చేయగలిగే సత్తా ఉంది, అందులో తాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది. అందుకని వాళ్ళు చప్పట్లు కొడుతుంటారనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి కారణం ఏంటంటే, మన కథలో హీరోయిన్ చిన్నప్పటి నుంచి తను ఖచ్చితంగా ధనవంతురాలు అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, సమాజంలో ఒక రెస్పెక్ట్ తో బతకాలని చెప్పేసి తన ప్రయత్నాన్ని ఎక్కడా ఆపకుండా అలా చేస్తూనే ఉంటుంది. చూశారు, అది నిజంగా హైలైట్ అనమాట. అందులోనూ ఒక అమ్మాయి అలా చేయటం మామూలు విషయం కాదు. మెయిన్ ఆ పాయింట్ అయితే నాకు ఈ కథలో బాగా నచ్చింది. మీకు ఈ కథలో ఏ పాయింట్ నచ్చిందో చెప్పండి. అంతేకాకుండా ఈ సినిమా నచ్చిందో లేదో కొంచెం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.